మరో వార్త సాక్షి పేపర్లో బోగస్ కృష్ణా పట్టే భూములను చేరబట్టిన అక్రమార్కులు. నల్గొండ జిల్లా తిరుమలగిరి సాగర్ మండలంలో 3,900 ఎకరాలు బోగస్ పట్టాలు అంటూ ఒక వార్తనైతే రాయడం జరిగింది. మనం చూసుకోవచ్చు, రాజకీయ నేతల అండదండలతో అధికారులు సహకారంతో భారీగా అక్రమాలు. ప్రైవేట్ ప్రభుత్వ భూములకు సంబంధించి ధరణిలో అనర్హుల పేర్లు నమోదు. వారికి ఏటా 3.5 కోట్ల చొప్పున రైతు బంధు, ఇతర ప్రభుత్వ పథకాలు, ప్రయోజనాలు, బ్యాంకు రుణాలు కూడా. భూములు స్వాధీనంలో ఉండి వ్యవసాయం చేస్తున్న వారికి అందని పథకాలు. భూ సమస్యలపై పైలట్ ప్రాజెక్టులో బయటపడిన భాగోతం. పూర్తిస్థాయిలో అక్రమాలను నిగ్గుదేల్చేందుకు క్షేత్రస్థాయిలో సర్వే అంటూ ఒక వార్తనైతే రాయడం జరిగింది మన సాక్షి పేపర్. ఇక మరో వార్త మృత్యుఘోష. ఏపీలోని అచ్యుతాపురం సేజ్లో భారీ విస్ఫోటనం. ఎసెన్సియా ఫార్మా కంపెనీలో పేరిన రియాక్టర్, 17 మంది మృతి అంటూ ఒక వార్తనైతే రాయడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు మనము, తునాతునకలైన కార్మికుల శరీర భాగాలు, యంత్రాలు, చెట్లకు వేలాడుతున్న మాంసం ముద్దలు. సంఘటన స్థలంలో విధాహ దృశ్యాలు, ఎగిసిపడ్డ దట్టమైన మంటలు, కమ్ముకున్న పొగ అంటూ ఒక వార్తనైతే రాయడం జరిగింది సాక్షి పేపర్. అక్కడ ఒక ఫార్మా కంపెనీలో మాత్రం భారీ పేలుడైతే సంభవించింది. చాలామంది 17 మంది మృతి చెందడం జరిగింది. 40 మంది గాయాలంటూ దీంట్లో సాక్షి పేపర్లో ఇవ్వడం జరిగింది. ఇక మరో వార్త, సెప్టెంబర్ 21న తుది జాబితా. వార్డులు, జీపీలు వారీగా జాబితా తయారీకి షెడ్యూల్ జారీ. స్థానిక ఎన్నికలకు సన్నాహాలు. పిఆర్ అధికారులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సమీక్ష సమావేశం అంటూ ఒక వార్తనైతే రాయడం జరిగింది సాక్షి పేపర్. అదేవిధంగా మరో వార్త, వేగంగా భూసేకరణ RRR పనులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష అంటూ ఒక వార్తనైతే రాయడం జరిగింది సాక్షి పేపర్. ఇక మరో వార్త, ఫామ్ హౌస్ కూల్చివేతపై స్టే ఇవ్వలేం. అక్రమ నిర్మాణాలు కూల్చివేతలో చట్ట ప్రకారం ముందుకెళ్లండి. జీవో 99 ప్రకారమే నిబంధనలకు హైడ్రా వ్యవహరించాలి. జన్వాడ కేసులో హైకోర్టు ఆదేశం. కోర్టు ఆదేశాలతో FTL అక్రమాలను తొలగించామన్న సర్కార్ అంటూ ఒక వార్తనైతే రాయడం జరిగింది సాక్షి పేపర్. ఇక మరో వార్త, కేటీఆర్ హరీష్ రావుకు సిగ్గు ఎగ్గు లేదు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. 2 లక్షల పైగా రుణం ఉన్న రైతులు ఆపై మొత్తాన్ని చెల్లిస్తే వారికి మాఫీ వర్తిస్తుంది. అధికారులను పరుగులు పెట్టిస్తామని వెల్లడైతే ఒక వార్త రాయడం జరిగింది. మరో వార్త, 0.5% మాఫీతో 100% మోసం. రైతులను ప్రభుత్వం దగా చేస్తుంది. కేటీఆర్ ప్రజల దృష్టి మళ్లించేందుకే సీఎం అజారు భాషా నేడు రాష్ట్ర వ్యాప్తంగా రైతు ధర్నా నిర్వహించాలని రైతులు బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపు అంటూ ఒక వార్తనైతే రాయడం జరిగింది. 0.5% మాఫీతో 100% మోసం చేస్తుందంటూ ఒక వార్తనైతే రాయడం జరిగింది. మరో వార్త ఏంటంటే, బంగారు తెలంగాణ ప్రజాపాలన రాలేదు అంటూ ఒక వార్త అయితే రాయడం జరిగింది. బీఆర్ఎస్ కాంగ్రెస్పై కిషన్ రెడ్డి ధ్వజం. ఈ 2 పార్టీల కారణంగానే అభివృద్ధి కుంటుపడింది. రుణమాఫీ పూర్తిగా చేయకుండా మోసం చేశారు. స్థానిక ఎన్నికల్లో అన్ని చోట్ల బీజేపీ పోటీ అంటూ ఒక వార్తనైతే రాయడం జరిగింది సాక్షి పేపర్. ఇక మరో వార్త, 7 ఏళ్ల క్రితం అదృశ్యమై శవమై కనిపించింది. కోవటు నెపంతో మహిళా మావోయిస్టు రాధ హత్య అంటూ ఒక వార్తనైతే రాయడం జరిగింది సాక్షి పేపర్. ఇక దిశ పేపర్కి వచ్చేసి, అనాథ శవాలతో వ్యాపారం. సిరంజీలు, డిస్పోజర్ల సామాగ్రి రీసైక్లింగ్. పరీక్ష తప్పిన విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు. అవినీతి ఉచ్చుల్లో ఆర్జీకర్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్. కోల్కతా ఘటన కేసులో ఆయనను విచారించిన సిబిఐ. పొంతనలేని సంబంధాలు చెప్పడంతో లై డిటెక్టర్కు సిద్ధం అంటూ ఒక వార్తనైతే రాయడం జరిగింది. మేడికో హత్యకు ముందు వ్యభిచార గృహాలకు వెళ్లిన నిందితుడు అర్ధరాత్రి మరో మహిళను వేధింపులకు గురి చేసిన సంజయ్ రాయ్. 4 ఏళ్ల చిన్నారులపై లైంగిక దాడి. మహారాష్ట్రలోని ఓ పాఠశాల స్వీపర్ ఘాతుకం. సిద్దిపేటలో 3 ఏళ్ల చిన్నారిపై కూడా అత్యాచారం అంటూ ఒక వార్తనైతే రాయడం జరిగింది. మరో వార్త, ఉన్నత విద్య చలో అబ్రాడ్. మన విద్యార్థులకు విదేశీ వర్సిటీలో రెడ్ కార్పెట్. ఏటా దేశాల్లో మనోళ్ళు ఎందుకు ఉన్నారు? ఏ దేశాల్లో మనోళ్ళు ఎందరు ఉన్నారు? అక్కడికి వెళ్ళేందుకు ఎలా, ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి? అందుకు ఏ సర్టిఫికేట్లు అవసరం? నేడు ఉదయం 11 గంటలకంటూ ఒక వార్తనైతే రాయడం జరిగింది. అయితే మన ఉన్నత విద్య కోసం చలో అబ్రాడ్ అంటూ మన విద్యార్థులు విదేశాలకు అయితే పర్యటిస్తున్నారు. అక్కడ
రెడ్ కార్పెట్ అయితే ఇస్తున్నారట. ఏ దేశాల్లో మనోళ్ళు ఎందరున్నారు, అక్కడికి ఎట్లా వెళ్ళాలి, ఏమేమి దరఖాస్తులో ఏమేమి సర్టిఫికేట్లు అవసరం ఉంటాయి అనేది అయితే ఒక వార్తనైతే రాయడం జరిగింది దిశాపత్రిక. ఇక మరో వార్త, సంపూర్ణ సామాజిక న్యాయం క్రిమిలేయర్తోనే సాధ్యం, అమలు కాకుండా కుట్రలు మొదలయ్యాయి, ఆపేందుకు ఎంపీల ప్రయత్నాలు ముమ్మరం. సుప్రీం జడ్జీల వ్యాఖ్యలను ప్రస్తావిస్తున్నారు. వారికి ఇష్టం లేకుంటే ప్రత్యామ్నాయం చూపాలంటూ ఒక వార్త రాయడం జరిగింది. అదే చట్ట రూపం దాలిస్తే కింది కులాలకు మేలు అంటూ ఒక దిశ అయితే ఒక వార్తనైతే రాయడం జరిగింది. అదేవిధంగా ఫలాలు పొందేందుకు మరో పోరాటం తప్పదు, ప్రాణం ఉన్నంత వరకు ఈ కండువ వదలను, దిశతో ఎంఆర్పిఎస్ నేత మందకృష్ణ మాదిగ అంటూ ఒక వార్తనైతే రాయడం జరిగింది దిశాపత్రిక. ఇక మరో వార్త చూడొచ్చు, మృతదేహానికి కుల బహిష్కరణ, ఉల్లంఘించిన వారికి 5,000 జరిమానా, కుల పెద్దల తీర్పు, సిద్దిపేట జిల్లాలో అవమానీయ ఘటన అంటూ ఒక వార్తనైతే రాయడం జరిగింది. మృతదేహానికి కూడా కుల బహిష్కరణ చేయడం అంటే ఇది మరీ కూడా సిగ్గుచేటు. ఈ వార్త వినడానికి కూడా కొంచెం ఇష్టం లేదు. కానీ ఎందుకంటే మృతదేహానికి కూడా ఈరోజు కూడా కుల బహిష్కరణ ఉందంటే అది చెప్పలేనటువంటి విషయం. ఇక ట్రిపుల్ ఐపై రేవంత్ స్పీడ్ అంటూ సౌత్ సైడ్ భూసేకరణకు ఆదేశాలు, సౌత్ అలైన్మెంటులో మార్పులు చేయండి, భవిష్యత్ అవసరాలే ప్రాతిపదికగా ఉండాలి, భూసేకరణ పారదర్శకంగా పాటించండి, కలెక్టర్లతో సీఎం రెడ్డి సమీక్ష సమావేశం అంటూ ఒక వార్తనైతే రాయడం జరిగింది. ప్రగతి రోజువారీ సమీక్ష చేపట్టండి అంటూ ఒక వార్తనైతే రాయడం జరిగింది. నిన్న ముఖ్యమంత్రి గారు ట్రిపుల్ ఆర్పై మీటింగ్ అయితే చేయడం జరిగింది. దీనిపై తక్షణం చర్యలకు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. మరో వార్త, ముందుగా అనుమతులు పరిశీలించండి, ఆ తర్వాతే కూల్చివేత నిర్ణయం తీసుకోండి అంటూ ఒక వార్త రాయడం జరిగింది. అయితే ప్రభుత్వానికి స్పష్టం చేసిన హైకోర్టు, జన్వాడ ఫామ్ హౌస్ కూల్చివేతకు నో స్టే, హైడ్రాకున్న చట్టబద్ధత పైన ప్రశ్నలు, తదుపరి విచారణ వచ్చే నెల 12కు వాయిదా అంటూ ఒక వార్తనైతే రాయడం జరిగింది దిశ పేపర్. నాకు ఫామ్ హౌస్ లేదు, నా స్నేహితుడిది లీజుకు తీసుకున్న FTL లేదా బాపర్ జోన్లో ఉంటే దగ్గరుండి కూలగొట్టిస్తా కేటీఆర్ అంటున్నారు. అది నా స్నేహితుడిది లీజుకు తీసుకున్న FTL లేదా బాపర్ జోన్లో ఉంటే దాని దగ్గరుండి నేనే కూలగొట్టిస్తా అంటూ ఒక వార్తనైతే రావడం జరిగింది. అయితే రేవంత్ వచ్చినా జాయిన్ చేసుకుంటాం, ఒక వార్తనైతే ఇక్కడ వార్త రాయడం జరిగింది. రేవంత్ వచ్చినా జాయిన్ చేసుకుంటాం, మోడీ సిద్ధాంతం నమ్మి ఎవరొచ్చినా చేర్చుకుంటాం, జన్వాడలోని ఫామ్ హౌస్ కేటీఆర్ది, అందుకు డ్రోన్ ఎగిరేసినందుకు రేవంత్పై కేసు పెట్టారు, కవిత లాయర్కు రాజ్యసభ టికెట్ ఇచ్చిన కాంగ్రెస్, కేసీఆర్ ఆదేశాలతోనే సంఘీకి అవకాశం అంటూ బండి సంజయ్ ఒక వాక్యాలు అయితే కొన్ని కామెంట్ చేయడం జరిగింది. అంటే రేవంత్ రెడ్డి వచ్చినా కానీ కూడా జాయిన్ చేసుకుంటాం, మోడీ సిద్ధాంతాన్ని నమ్మి ఎవరొచ్చినా చేర్చుకుంటారంట. అయితే అది గతంలో డ్రోన్ ఎగరవేయడం జరిగింది రేవంత్ రెడ్డి గారు. ఇది కేటీఆర్ ఫామ్ హౌస్, జన్వాడ ఫామ్ హౌస్ అని, అందుకే ఆయనను కేసు పెట్టి జైల్లో కూడా పంపడం జరిగిందంటూ కూడా ఆయన ఒక కామెంట్ కూడా అయితే చేయడం జరిగింది. ట్రిపుల్ ఆర్పై ఫుల్ ఫోకస్, ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సర్కార్, మొన్న CS, తాజాగా సీఎం రివ్యూ, పనుల్లో వేగవంతంగా పెరుగుతున్న వేగం, భూ పరిహారం చెల్లింపు విషయంలో స్పీడప్ అంటూ ఒక వార్తనైతే రాయడం జరిగింది. మరో వార్త, నేడు ఢిల్లీకి సీఎం రేవంత్, రేపు AICC పెద్దలతో సమావేశం, రుణమాఫీ విజయోత్సవ సభకు ఆహ్వానం, రాజీవ్ విగ్రహంపై ప్రోగ్రాంకు సైతం అంటూ ఒక వార్తనైతే రాయడం జరిగింది. రష్యాపై ఉక్రెయిన్ దాడి, మాస్కో నగరంపై 11 డ్రోన్లతో అటాక్, అన్నిటినీ ధ్వంసం చేసిన క్రెమ్లిన్ సైన్యం, ఇది రెచ్చగొట్టే ప్రయత్నం అంటూ పుతిన్ వారు అంటున్నటువంటి పనులు పూర్తవక ముందే కాళేశ్వరానికి కంప్లీషన్ సర్టిఫికేటు, నాటి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాలతో ఈ నిర్ణయం, బ్యారేజీల నిర్మాణ సమయంలో అలసత్వం, క్వాలిటీ కంట్రోల్ టెస్టులు నిబంధనల ప్రకారం జరగలేదు, డ్యామేజ్ కావడానికి కూడా కారణం అదే, జస్టిస్ PC ఘోష్ కమిషనర్ ముందు మురళీధర్ రిప్లై అంటూ ఒక వార్తనైతే రాయడం జరిగింది. కేంద్ర జల
సంఘానికి సమర్పించిన డిపిఆర్లో మార్పులు చేశామంటూ కేంద్ర జల సంఘానికి సమర్పించినటువంటి డిపిఆర్లో మార్పులు చేశామంటూ కూడా ఒక వార్తనైతే రాయడం జరిగింది దిశ పత్రిక. అదేవిధంగా రుణమాఫీపై ఆంక్షలు లేవు, సాంకేతిక కారణాల వల్ల కొందరికి కాలేదు, దరఖాస్తులు చేసుకున్న వారికి మాఫీ చేస్తాం, ప్రతిపక్షాలు చిల్లర రాజకీయాలు మానుకోవాలి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అంటూ ఒక వార్తనైతే రాయడం జరిగింది. కొత్త పార్టీ పెడతా, వారంలోగా ప్రక్రియ పూర్తి, నాకు నచ్చిన పార్టీలతో జత కడతా, జార్ఖండ్ మాజీ సీఎం కీలక ప్రకటన అంటూ ఒక వార్తనైతే రాయడం జరిగింది. మనం చూస్తున్నాము దసరా తర్వాత సర్పంచ్ ఎన్నికలు, ఈలోపు ఓటర్ల తుది జాబితాపై ఫైనల్, రిజర్వేషన్లు సైతం కొలిక్కి, బీసీ రిజర్వేషన్ల పెంపుకు సమాలోచనలు, ప్లాన్ ఏ ప్లాన్ బి రెడీ చేస్తున్న ఆఫీసర్లు, ఆలస్యమైతే కేంద్రం నుంచి వచ్చే నిధులు కట్, నోటిఫికేషన్ ఇచ్చిన 10 రోజుల్లో పూర్తి చేయాలని సర్కారు ఆలోచన అంటూ ఒక వార్తనైతే రాయడం జరిగింది. స్థానిక సమరానికి ఎస్ఈసి సన్నాహాలు అంటూ ఇదైతే రాయడం జరిగింది. దసరా తర్వాత సర్పంచ్ ఎన్నికలు ఉంటాయని కూడా మనకు వార్తనైతే రాయడం జరిగింది.